భాషని 5 ఏళ్లు కూని చేసింది వైసీపీ పార్టీ. ఇప్పుడు నేను అన్న మాట, మహాభారతంలో ద్వాపర యుగంలో శిఖండి అనే ఒక పాత్ర ఉంది, బృహన్నల్ అనే పాత్ర ఉంది, చాలా ఉన్నారు వాళ్ళు. అదొక జాతి భూమి మీద ఉంది. ఇప్పుడు దాన్ని నపుంసకులు అంటున్నాం కలియుగంలో. మనం ఇంకా ముతగ్గా మాట్లాడాలంటే కుజ్జా అంటున్నారు, 0.5 అంటున్నారు, ట్రాన్స్జెండర్ అంటున్నారు, రకరకాల పేర్లు వస్తున్నాయి దానికి. కానీ మీరు మాట్లాడిన భాష గజనీలాగా మర్చిపోతే ఎలాగ శేఖర్ రెడ్డి గారు? పప్పు అన్నారు లోకేష్ గారిని. మీరు డిఎన్ఏ ఏంటని అడిగారు, పేరు చివర ఏం పెట్టుకుంటావు పప్పు అని అడిగారు. ముసలావిడ ముసల ఇంకా లంజా కొడుకు అన్నారు. పవన్ కళ్యాణ్ దొంగ లంజా కొడుకు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి భూతు పురాణాన్ని, వల్గర్ లాంగ్వేజ్ ని రాజకీయ తెర మీదకి తీసుకొచ్చినటువంటి పార్టీ మీ పార్టీ. మీరు ఈవేళ వాల్మీకిలాగా, యోగి వేమనల్లాగా మాకు నీతులు చెప్తారా శేఖర్ రెడ్డి గారు? తప్పు. నా మాట నేను విత్డ్రా చేసుకుని, అది భాష, తెలుగు భాషలో ఒక వరడది. అదేమి తప్పు మాట కాదు. మీరు మీ నాయకుడు నంద్యాల ఎన్నికలు ఏమన్నాడు? చంద్రబాబుని నడు రోడ్డు మీద కాల్చి చంపమన్నాడు. చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడారు మీరు? ఏ విధంగా మీ కొడలు నాని మాట్లాడారు? ముసలి నా కొడక అనలేదా? బొల్లి నా కొడక అనలేదా? వంశీ ఏం మాట్లాడాడు? ఇటువంటి మీ అంబటి రాంబాబు ఏం మాట్లాడాడు? రోజా గారు ఏం మాట్లాడింది? ఇవన్నీ మీకు 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 అమృతం పోసి అంటున్నాం చెవున్నప్పుడు. ఇప్పుడు చేతులు పోసినట్లున్నాయి మా మాటలు. మేము ఎప్పుడు తప్పు మాట్లాడడం. ఇది పార్టీ. ఆనంద్ సార్ గారు ఒక్క నిమిషం, విత్ ప్రూఫ్స్ ఏవో చూపిస్తున్నారట ప్రియా సోజని గారు, చూపించండి సోజని గారు ఏంటి?